$5 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 10,000 కోట్లు అనుకోవచ్చు. జింబాబ్వేలో అంబులెన్స్ చూడండి, మనము 108 ఫోన్ చేస్తాం కదా, ఇది 119 అంట. చూస్తున్నారా, ICC Under-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అని ఉన్నది. దీని పేరు జింగానియానా? ఏంటి? సో ఇక్కడ డెలివరీ బాయ్స్ ఉన్నారు అనమాట. బైక్ నడపొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. అది ఇండియన్ బైక్ మనది. ఇక్కడ ఆఫ్రికాలో ఇండియన్ బైక్స్ మామూలుగా కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. కరెన్సీ చూస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. 10 కోట్లు, 15 కోట్లు, 50 కోట్లు, ఇట్లా కోట్లలో ఇక్కడ 2 రకాల పెట్రోల్ ఉంటాయి అండ్ డీజిల్ ప్రైస్ కొంచెం తక్కువ అనమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరారే సిటీలో ఉన్నాను. సో ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను బులవాయు నుంచి జింబాబ్వేలోని చాలా లగ్జరియస్ట్ బస్ ఎక్కేసి హరారేకి అయితే చేరుకున్నాను. మన తెలుగు వాళ్ళ ఈ ఉంది కదా కంపెనీ, ఇక్కడనే స్టే చేస్తున్నాను అనమాట. సో యూజువల్గా నేను ఏం చేస్తా అంటే క్యాపిటల్ సిటీకి వెళ్ళేసి క్యాపిటల్ సిటీ నుంచి వేరే వేరే ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. ఫర్ ద ఫస్ట్ టైం నేను క్యాపిటల్ సిటీ కాకుండా నార్మల్ ప్లేస్కి వెళ్ళేసి, అంటే టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళేసి క్యాపిటల్ సిటీకి వచ్చాను. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే మోర్ అడ్వెంచరస్గా అవ్వబోతుంది. ఎందుకంటే ఇక్కడ మన జర్నీలో ఒక ట్రావెల్ పార్ట్నర్ అయితే యాడ్ అవుతున్నారు. ఫ్రెండ్స్, మీకు నా ట్రావెల్ పార్ట్నర్ని పరిచయం చేస్తా అన్నా కదా. ట్రావెల్ పార్ట్నర్ కాదు, ఏం కాదు, అసలు మేమిద్దరం చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్. చెప్పు. అలాంటప్పుడు ఎందుకురా మొదలు పెట్టారు గాలి తీసేడు? చెప్పు. సో మీ అందరు చూసే ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా మంచి మంచి కంట్రీలు నాలాగానే విజిట్ చేశాడు. మీ మనీ ఛానల్ పేరు. మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మేమిద్దరం ఇంకో చాలా చాలా టఫ్ కంట్రీస్ ట్రావెల్ చేయబోతున్నాం ఫర్దర్గా. ఇప్పటి వరకు అయితే ఎవరు వెళ్ళలేదు అది. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. చెప్పు. ఇంకా వీసాలు కూడా తీసుకోలే, బట్ ఇక్కడ కొన్ని ఎంబసీలు అయితే ఉన్నాయి. సో వెళ్ళి చూడాలి మరి. కొంచెం ఏమైనా ఇస్తే త్వరగా వచ్చేస్తాయేమో వీసాలు. సో సబ్స్క్రైబ్ టు తెలుగు యాత్రి, సబ్స్క్రైబ్ టు మీ మనీ. ఓకే గైస్, అడ్వెంచరస్ అవ్వబోతుంది ఈ జర్నీ మాత్రం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కంట్రీస్ ఈ ఇయర్లో విజిట్ చేద్దామని చెప్పేసి. సో అది బయటికి వెళ్దాం, ఇంకా బయటికి వెళ్ళేసి సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మన జర్నీ అయితే సిటీ సైడ్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మనతో పాటు ఇది ఒక బ్రదర్ వస్తున్నారు. బ్రదర్ పేరు వచ్చేసి బ్రదర్ పవన్. డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి చాలాసేపు మాట్లాడించలేము. షార్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, బ్రదర్ ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ అనమాట. ఓకే, సేల్స్ ఎగ్జిక్యూటివా, సేల్స్ టీమా. సో ఇక్కడ ఒక అన్న వాళ్ళతోటి మేము ఉంటున్నాము. వాళ్ళ బిజినెస్లు అన్నీ చూసుకోవడానికి ఈ అన్నను రిక్రూట్ చేశారు. ఈయన పెద్ద అనమాట. ఇక యాక్చువల్గా నిన్న ఒక ఫన్నీయెస్ట్ థింగ్ జరిగింది అనమాట. మనీకి మా మమ్మీ డాడీతో మాట్లాడిస్తే పాపం భాష అర్థమైతే లేదనమాట. మా మమ్మీ పైలం అంటే పైల్సా అంటున్నాడు. మా మమ్మీ ఫోన్ చేసినప్పుడు ఏమన్నదంటే, ఒక తల్లి పిల్లల లెక్క కలిసి ఉండండి, కీసులాట పెట్టుకోకండి అండ్ పైలంగా ఉండండి అని చెప్పింది. మనోడికి ఏమర్థమైంది? నీకేమర్థమైంది? కిస్ కిస్ కాదు, అది కీసులాట అంటే గొడవ, పైలం అంటే జాగ్రత్త, పైల్స్ కాదు. అది నాకు అర్థం కాలేదు. మా వైపు ఆ వర్డ్స్ యూజ్ చేయరు కాబట్టి అర్థం కాలేదు. ఇంత ఘోరంగా ఇక మీరు ఇప్పుడు మేము ఆంధ్రనే. సో గైస్, మీకు ఈ ఫ్యూచర్ వ్లాగ్లలో కొన్ని అర్థం కాని పదాలు ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరేనా ఫ్రెండ్స్? ఫైనల్లీ సిటీ సెంటర్ లోపలికి అయితే వచ్చేసిన. అట్లా వెళ్ళేసి మీకు సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సిటీని కూడా మనం తిరిగేసి చూద్దాము. చాలా మంది అంటారు అన్నమాట, నడుచుకుంటా రోడ్లు చూపిస్తాను అది ఇది అని చెప్పేసి. రోడ్లు చూపించడు కాదు, రోడ్లు చూపించుకుంటా ప్లేసెస్ ని కూడా చూపిస్తా. యాక్చువల్గా వర్షం పడేలా ఉంది, బట్ అయినా కూడా ఓకే, నో ప్రాబ్లం. సో ఇది మెయిన్ సెంటర్ అనమాట, సిబిడి ఏరియా అని పిలుస్తారు.
సో ఇది హరారేలో చాలా బిజీయెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మన ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనము ఆఫ్రికాలో తిరుగుతున్నాం కదా, ఆఫ్రికాలో ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాలో ప్రతి ఒక్క కంట్రీని ఎదర్ ఇటాలియన్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్, బ్రిటిష్ పీపుల్ ఎవరో ఒకరు రూల్ చేసే ఉంటారు అనమాట. సో మనని ఇండియా రూల్ చేశారు కదా 200 ఇయర్స్, అలాగనే ఈ కంట్రీస్ని కూడా 50 ఇయర్స్, 100 ఇయర్స్, 200 ఇయర్స్ అట్లా ఈ ఆఫ్రికాలో ప్రతి ఒక్క కంట్రీని క్యాప్చర్ చేసుకొని రూల్ చేశారు. కాకపోతే ఈ ఆఫ్రికా మొత్తం మీద రూల్ చేయబడని ఒకే ఒక కంట్రీ వచ్చేసి ఇథియోపియా. జస్ట్ ఆక్యుపై చేసుకున్నారు కానీ రూల్ చేయలేదు. ఇథియోపియా తప్ప మిగిలిన అన్ని కంట్రీలు ఎవరో ఒకరితోటి రూల్ చేయబడి ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఈ జింబాబ్వే వచ్చేసి 1980లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ కంట్రీ జియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే కంట్రీ చుట్టుపక్కల ఇటు సైడ్ మొజాంబిక్, జింబాబ్వే పైన లెఫ్ట్ సైడ్ ఏమో జాంబియా అండ్ కింద సౌత్ ఆఫ్రికా అండ్ బోట్స్వానా ఈ కంట్రీస్ తోటి బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి షోనా. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, ఇక్కడ ఎవ్రీ ప్లేస్కి ఒక లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు. చాలా ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మేజర్గా 80% పీపుల్ మాత్రం షోనా మాట్లాడతారు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా షోనానే. సో అది వర్షం పడేలాగుంది ఫ్రెండ్స్, నిజంగా అబ్బతోడు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కాకపోతే వీళ్ళకి చాలా లేట్గా 1980లో ఇండిపెండెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. అంతకుముందు ఇక్కడ ఏమన్నారు, ట్రైబల్ పీపుల్ ఉండేవాళ్ళు. దాని తర్వాత 19th సెంచరీలో బ్రిటిష్ పీపుల్ వచ్చేసి ఈ కంట్రీని ఆక్యుపై చేసుకొని చాలా రోజులు రూల్ చేశారు. దాని తర్వాత బుష్ వార్ అని చెప్పేసి వార్ జరిగిందనమాట. లోకల్ పీపుల్కి అండ్ బ్రిటిష్ పీపుల్కి వార్ జరిగిన తర్వాత వీళ్ళకి 1980లో ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇక్కడ ఈ కంట్రీ ఆర్కిటెక్చర్ ఇదంతా చూసి మోసపోకండి. ఇదంతా ఒకప్పుడు చాలా వెల్దీగా ఉండే కంట్రీ, ఇప్పుడు బాగా స్పాయిల్ అయిపోయింది అనమాట. అసలు ఎందుకు స్పాయిల్ అయింది ఇట్లా? ఇప్పుడు మినిమమ్ ఇక్కడ కరెన్సీకి వాల్యూ తక్కువ ఉంది. ఇక్కడ కరెన్సీకి చాలా తక్కువ ఉంది. మామూలు ఒక డైలీ వర్కర్ సాలరీ కూడా వచ్చేసి దాదాపు చాలా చాలా తక్కువ. అండ్ ఇక్కడ పీపుల్కి రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ కంట్రీ చాలా డౌన్ అయిందనమాట. అసలు ఎందుకైంది ఇట్లా ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఇప్పుడు వీళ్ళకి రూల్ చేశారు కదా, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసిన తర్వాత స్వాతంత్రం ఇచ్చేసి పోండ్రా బాబు బతకండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే వీళ్ళు తెలివి ఏం చేసారంటే, బ్రిటిష్ పీపుల్ మేజర్ గవర్నమెంట్ సెక్టార్లలో మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఉండేసరికి ఇక ఆబ్వియస్లీ పవర్ మొత్తం బ్రిటిష్ పీపుల్ దగ్గరనే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి వీళ్ళు లోకల్ పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే మా ప్లేసు, మా పొలాలు మాకు కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి, మా రూల్స్ మాకు ఉండాలి, అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఒక 15 years ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత సరే పోనీ అని చెప్పేసి వీళ్ళకి ఉండాలని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాతనే ట్విస్ట్ అనమాట. అసలు ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళకి ఆ ల్యాండ్ని కానీ ఈ ప్రాపర్టీస్ని కానీ ఇక్కడ లోకల్ ఉండే రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలి, వాటిని ఏం చేయాలి, ప్రాపర్గా వాడుకోవడం తెలియక ఈ పంటలు ల్యాండ్లన్నీ లాగేసుకున్నారు. కానీ అందులో పంటలు పండించే విధానం అవన్నీ తెలియక ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాబర్ట్ ముగాంబే అని చెప్పేసి ఇక్కడ ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ ఏం చేశారంటే అన్నీ నేను రూల్ చేస్తా మంచిగా అని చెప్పేసి ఏం చేశాడంటే ఫస్ట్ ఫ్రీ పథకాలు పెట్టాడు. ఫ్రీ పథకాలు పెట్టిన తర్వాత అడ్డదిడ్డంగా నోట్లు ముద్రించాడు. నోట్లు ముద్రించిన తర్వాత ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక్కొక్క వస్తువుకి దాని రేట్లు అనేటివి చాలా పెరిగినాయి. అట్లా పొలిటికల్గా ఇన్ఫ్లేషన్ ఇవన్నీ అంటే లోకల్గా శాంక్షన్స్ విధించారు అనమాట. వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇవన్నీ ఒకటేసారి వచ్చి పడడం వల్ల ఈ కంట్రీ మొత్తము కొలాప్స్ అయిపోయింది జీడిపి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కరెన్సీ ఉంది కదా ఫ్రెండ్స్, కరెన్సీ చూస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. 10 కోట్లు, 15 కోట్లు, 50 కోట్లు ఇట్లా కోట్లల్లో నోట్లను ముద్రించారు అనమాట. ఒక జస్ట్ చిన్న అరటిపండు లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే 10 కోట్లు, 20 కోట్లు అట్లా ఇచ్చేసి మనం ఆ వస్తువుని తీసుకునే పరిస్థితికి వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కరెన్సీని చూస్తే మారుతూనే ఉంటుంది. కొన్ని రోజులేమో డాలర్స్ ఉన్నాయి, US డాలర్స్, కొన్ని రోజులేమో బోట్స్వానా పులాలు ఉన్నాయి, కొన్ని రోజులేమో జింబాబ్వే కరెన్సీ ఉంది, కొన్ని రోజులేమో ఆఖరికి మన ఇండియన్ రూపీస్ కూడా వాడినరని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంత అస్థిరంగా ఉన్నారన్నమాట. ఇక్కడ
ఆర్థిక వ్యవస్థ. నోట్లు అనేటి ఇప్పుడు రైట్ నౌ జింబాబ్వే జిగ్ అని పిలుస్తారు, జింబాబ్వే జిగ్ పిలుస్తారు. ఇప్పుడు కరెన్సీ ఉన్నది. 2009లో ఒక కరెన్సీ రిలీజ్ చేసిరట, దాన్ని రిలీజ్ చేసిరు మళ్ళీ స్టాప్ చేసిరు. సో అట్లా ఉందన్నమాట ఈ కరెన్సీ. ఇక్కడ మనకి ప్రైసెస్ అనేటివి మనకి ఫిక్స్డ్ ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జింబాబ్వేలో ఇందాక చెప్పిన కదా చాలా కరెన్సీలు యూజ్ చేశారని చెప్పేసి, ఈ కరెన్సీ కూడా వాడారు. యాక్చువల్గా మీకు ఈ కరెన్సీ చూస్తే షాక్ అవుతారు మీరు. ఏంటంటే $5 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 10,000 కోట్లు అనుకోవచ్చు. ఇది కూడా అంతే. ఇవ్వండి, $500 మిలియన్ అంటే ఇది $100 బిలియన్. ఇక్కడ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అనుకోండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు చెల్లట్లేదు. చెల్లితే మట్టుకు ఇంకా మనము తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంత పెద్ద కరెన్సీ, హ్యూజ్ కరెన్సీ అనమాట. సో ఒకప్పుడు ఇది వాల్యూ ఉండేటి, ఇప్పుడు మాత్రం రోడ్ల మీద ఇలా పెట్టేసి అమ్ముతున్నారు. ఇప్పుడు మాత్రం లోకల్ పీపుల్ డాలర్స్ మాత్రమే వాడుతున్నారు, US డాలర్స్. ఇది జింబాబ్వే ఓల్డ్ కరెన్సీ. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రకాల పూలు ఉన్నాయి, చూస్తున్నారా? ఇవి అమ్మ తోడు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని బొకే షాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆఫ్రికాలో పూలను ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది కెన్యా అనమాట. కెన్యా బాగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇవి కొంచెం ప్లాస్టిక్ పూలలా ఉన్నాయి కానీ, ఓహో ప్లాస్టిక్ పూలా సో ప్లాస్టిక్ పూలు ఉన్నాయి, నార్మల్ పూలు కూడా ఉన్నాయి, రియల్ పూలు. అవి చూస్తే దూరం నుంచి యాక్చువల్ రియల్ పూల లాగానే కనిపించినాయి. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ జింబాబ్వే కంట్రీ ఉంది కదా, ఇది కంట్రీ వెల్ డెవలప్డ్ అయితే కాదు, వెల్ మెయింటైన్డ్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అంతే. వీళ్ళు కొత్తగా ఏం బిల్డ్ చేయలేదు, కొత్త ఏం డెవలప్ కాలేదన్నమాట. జింబాబ్వేలో అంబులెన్స్ చూడండి, మనము 108 ఫోన్ చేస్తాం కదా, ఇది 119 అంట. సో వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చిర్రు, భలే ఉంది. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కోంబీలు అని పిలుస్తారంట. మనము ఉగాండాలో, కెన్యాలో, తంజానియాలో మటాటో అని పిలుస్తాం, కానీ ఇక్కడ కోంబీ అంటారంట. కోంబీకి ఎంత అంటే $1 నుంచి స్టార్ట్. దీనికి కూడా ఏది తీసుకోవాలనుకున్నా, కొనాలన్నా, ట్రాన్స్పోర్ట్కైనా $1 నుంచి స్టార్ట్. సో ఇటు సైడ్ మొత్తం ఏదో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. వావ్, కొంబీలు. ఫ్రెండ్స్, అక్కడ సిటీలో కొంచెం సేపు తిరిగినాం కదా, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి వీడియోలు ఎందుకు తీస్తున్నారు అది ఇదని చెక్ చేసి, మేము యూట్యూబర్స్ అని చెప్పంగానే వదిలిపెట్టారనమాట. సో ఇక్కడ ఏమైనా తిందామని చెప్పేసి KFCకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడనే మంచి బ్రాంచ్ అంట, ఒక 2-3 ఉంటే ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట బ్రదరు. సో అది మన ఇండియన్ బైక్. బాక్సర్, హలో, ఫైన్. బాక్సర్, ఇండియన్ బైక్. That's Indian bike. I'm from India. Can you ride it? Can you ride it? No. Why? No. Sorry. Here I don't know the rules. I don't know the rules. The rules of what? Road rules. Road rules. You just keep left. Keep left. అది ఇండియన్ బైక్ మనది. ఇక్కడ ఆఫ్రికాలో ఇండియన్ బైక్స్ మామూలుగా కనిపిస్తూనే ఉంటాయి. ఏం తీసుకుంటున్నారు? జింగన్యామన్యామ. కిలో ఫుడ్ ఆర్డర్ పెట్టినా. యాక్చువల్గా మీకు ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చెప్తాను. ఇక్కడ మామూలుగా వార్ జరుగుతుంది కదా, ఇరాన్ వార్ జరుగుతున్నది. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ అయితే బాగా పెరిగింది. సో పెట్రోల్ ప్రైస్ కనుక్కుందాం మనము. అక్కడ విక్టోరియా ఫాల్లో ఎంత ఉందంటే $1.41 ఉందన్నమాట. ఇక్కడ ఎంత ఉందో తెలియదు, కనుక్కుందాం. సో ఫ్యూయల్ స్టేషన్స్ జింబాబ్వేలో ఇలా ఉంటాయి. ప్రైస్ వచ్చేసి, హలో మై ఫ్రెండ్, హౌ మచ్ ఫర్ పెట్రోల్? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా, $71 అంట ప్రైస్ వచ్చేసి. ఇక్కడ 2 రకాల పెట్రోల్ ఉంటాయి అండ్ డీజిల్ ప్రైస్ కొంచెం తక్కువ అనమాట. హియర్ పెట్రోల్ ప్రైస్ హై దెన్ డీజిల్ ఈజ్ హై. సో యూజువల్గా పెట్రోల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ డీజిల్, ఈ కంట్రీలో డీజిల్ ప్రైస్ ఎక్కువ ఫ్రెండ్స్. డీజిల్ ప్రైస్ వచ్చేసి 1.77 ఉంది డాలరు. ఇది పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 1.71 ఉన్నది.
$71-77. సో ఇది లోకల్గా జింబాబ్వేలో ఫ్యూయల్ స్టేషన్స్. సో చూస్తున్నారు కదా, ఇటు బయట మొత్తము ఇగో ఇలా ఉన్నాయి 4-5 మామూలుగా ఇక్కడ బైక్స్ వాడరు అనమాట, మ్యాక్సిమమ్ కార్లే వాడతారు. ఇక్కడ చాలా మంది ఇట్లా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా మనకి రోడ్ల పైన కనిపిస్తారు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఖాళీ ఉండరు అనమాట, ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అటు సైడ్ మొత్తం వెజిటేబుల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. మనకి టమాటాలు అవి వెజిటేబుల్స్ జోకి అమ్ముతారు కదా కేజీల చొప్పున. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కవర్లలో పెట్టేసి అమ్ముతారు, $1 అని చెప్పేసి. ఇదిగోండి వేలాడుతున్నాయి కదా, ఇదిగోండి ఇగో ఇలా టమాటాలు ఇట్లా వేలాడు. అమ్మ హలో మామ, హౌ మచ్ ఫర్ టమాటో? $2. సో ఎక్స్పెన్సివ్, very expensive. Okay, you know in India 10 cents only. Yeah, in India. సో ఇవన్నీ ఫ్రూట్స్ ఇగోండి టమాటోలు ఇలా పెట్టేస్తారు. మామూలుగా 2 కేజీలు ఉండే అనుకుంటేవి. సో 2-3 రకాలు ఇట్లా వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువ తింటారు. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. దీని పేరు జింగానియానా? ఏంటి జింగా న్యామనేమంట. ఈ లోపల ఏదో ఉంది, ఎంతది? $600 $650 అంట ఫ్రెండ్స్. చాలా మంది నాకు జింబాబ్వేకి వచ్చినప్పటి నుంచి ఒక యూజువల్గా కామెంట్ వస్తుంది అనమాట, జింబాబ్వేలోని క్రికెట్ స్టేడియం చూపెట్టండి అని చెప్పేసి. నాకు తర్వాత తెలిసిందనమాట మన ఇండియాలో జింబాబ్వే టీంకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి. సో చూద్దాం స్టేడియం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడికి వస్తే ఏం కాదు, నో ప్రాబ్లం, క్రికెట్ స్టేడియం షూట్ చేస్తా అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు. పర్మిషన్ తీసుకోవడానికి 2 days ముందు వచ్చి పర్మిషన్ తీసుకొని ఇప్పుడు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి స్టేడియం దగ్గరికి వచ్చేసాను. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత స్టేడియం ఎలా ఉంటుంది ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. మన ఇండియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అండ్ ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్కి ఉన్నంత క్రేజ్ ఏ కంట్రీలో ఉండదు అనమాట. సో అంత క్రేజ్ ఉంటుంది. బట్ లాస్ట్ టైము నేను ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ క్రికెట్ స్టేడియం అండ్ రషీద్ ఖాన్ వాళ్ళ ఇల్లు చూపించిన. చాలా మంది అప్రిషియేట్ చేసారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. రషీద్ ఖాన్ వన్ ఆఫ్ ద అదేంటి లైక్డ్ పర్సన్ అనమాట ఇండియాలో. అతనికి చాలా ఫ్యాన్ బేస్ ఉన్నది. సో అదే చూసారా జింబాబ్వే ఫ్లాగ్, అక్కడ స్పోర్ట్స్ క్లబ్ హరారే అని ఉంది కదా. సో వెళ్ళేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ స్టేడియం గురించి. I don't have a much knowledge about cricket, but I will try to explain everything. ఓకే, ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి, ఎందుకంటే చాలా తక్కువ చూస్తాను నేను క్రికెట్, ఎక్కువ చూడను నేను. స్టేడియంలో అయితే ఇంటర్నేషనల్గా అయితే ఫస్ట్ కాబూల్ స్టేడియం చూసాను, దాని తర్వాత గాలే స్టేడియం చూసాను, తర్వాత ఇదే ఫ్రెండ్స్ హరారే. యాక్చువల్గా దీన్ని 1919లో కట్టారనమాట. బ్రిటిష్ కొలోనియల్ ఉన్నప్పుడు వాళ్ళు రూల్ చేసినప్పుడు ఈ స్టేడియంని అయితే కట్టారు. ఆర్కిటెక్చర్ అంతా అలాగనే ఉంటుంది, కొంచెం ఓల్డ్ వైబ్ వస్తుంది అనమాట. సో లోపలికి వెళ్దాం. 1902లో అనుకుంటా ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నీ స్టార్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మోర్ దెన్ 300+ మ్యాచెస్ ఈ స్టేడియం అయితే ఆర్గనైజ్ చేసింది. సో చూద్దాం. లాస్ట్ టైం అండర్-19 కూడా ఇక్కడే జరిగిందంట, వీళ్ళే ఆర్గనైజ్ చేశారని చెప్తున్నారు. మన ఇండియా గెలిచిందనమాట ఈ జింబాబ్వే సెమీఫైనల్స్ ఫైనల్స్. సో చూద్దాం. స్టేడియం బయట అదిగో చూస్తున్నారా, అండర్-19 వరల్డ్ కప్ ఇదే స్టేడియంలో జరిగిందంట. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అలా పిల్లలవి అండర్-19వి. ఇక చూస్తున్నారా ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందో, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పటి స్టేడియంస్ అన్నమాట ఇవి. సో ఇక్కడ గోల్ఫ్ అండ్ పక్కకే గోల్ఫ్ స్టేడియం కూడా ఉంది. సో అటు కూడా వెళ్ళేసి చూద్దాం. ఫస్ట్ అయితే క్రికెట్ స్టేడియం అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఈ లోపల మామూలుగా అయితే ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్ళిపోదాము. వీళ్ళందరూ స్టేడియంని మంచిగా కొంతమంది ఉన్నారు ఇక్కడ స్టేడియంని నీట్గా మెయింటైన్ చేయడానికి. ఇక్కడ మొత్తం అన్ని ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయి. ఇదిగోండి ఇటు సైడు
ఏంటి ఒక అంటారు ఇక్కడ మనకి హోల్సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంట. మామూలుగా స్పోర్ట్స్ పర్సన్స్ తినేవి తాగేవి ప్రోటీన్ షేక్స్ ఉంటాయి కదా, ఎగ్స్ అవన్నీ ఇగో ఇందులోనే ఉంటాయి. సో ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ కూడా ఉన్నది. రెస్టారెంట్ ఉన్నది. మనకి స్పోర్ట్స్ చూడడానికి వచ్చే పీపుల్ ఉంటారు కదా, ఆ పీపుల్ అందరూ ఇక్కడే కూర్చొని మ్యాచెస్ చూస్తారన్నమాట. ఇటు కాదు యాక్చువల్గా, నేను ఎటు నుంచి వచ్చినో నాకు గుర్తు రావట్లేదు. సో ఇదిగోండి ఇలా ఉంటారన్నమాట ఇక్కడ స్టాఫ్. ఇంతకుముందు ఒక పర్మిషన్ అడిగినాం అనమాట. మొన్న 2 days బ్యాక్ వచ్చేసి పర్మిషన్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ చేసినాం. ఇగో ఇక్కడ ఒక స్పోర్ట్స్ బార్ ఉందన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ స్పేస్ లా ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జింబాబ్వే రబ్బీ ఉంటుంది కదా, రబ్బీ ఆడే వాళ్ళ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క టీం ఉంటుంది కదా, టీం పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఇయర్స్ బ్యాక్ 1962 అట్లా ఉన్నాయి అనమాట. ఇవి ఓల్డ్ పిక్చర్స్, ఓల్డ్ టీమ్వి. సో ఇటు నుంచి వెళ్ళిపోదాం. చెక్క లేట్ చేయకుండా, మనకి కొంత టైం మాత్రమే ఇచ్చేసారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే చూడడానికి స్టేడియము. సో వెళ్ళిపోదాం. ఇదిగోండి వచ్చేసా. టడాన్ స్టేడియం. నమస్తే. నువ్వు క్రికెటర్ కదా? క్రికెటర్ కదా నువ్వు? కెన్ యూ స్పీక్ లౌడ్లీ? ఐఎమ్ ఏ యూట్యూబర్, నాట్ క్రికెటర్. మీరు ఆడరా? ఆడుతాం. కొన్ని అనివార్య కారణాల వల్ల క్రికెట్ వదిలేయాల్సి వచ్చింది. నీకు విషయం తెలుసా? మా అన్న క్రికెట్ బ్యాట్ ఉంటుంది కదా, బ్యాట్ ఇరిగిపోతే ఇట్లా దారాలు చుట్టేసి ఫెవికాల్ చుట్టేసి దారం అనరండి, ఏమంటారు, బ్యాట్ ఇరిగిపోతే దాన్ని మేము ఫెవిస్టిక్ ఫెవికాల్ వేసి దారాలతో చుడతారు కదా. బైండింగ్ ఏదో అంటారు, బైండింగ్ ఏదో చేస్తారు. ఆ బైండింగ్ వైర్ ఒకటి ఉంటది, దాంతో చుట్టి టాంగుస్. సో అది బ్యాట్ స్ట్రాంగ్ అవ్వడానికి కదా. అప్పట్లో కొత్త బ్యాట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక దాన్ని రిపేర్ చేసుకుంటాం. మా అన్న ఏం చేసేటోడు తెలుసా, ఒకవేళ ఇరిగిపోయింది అనుకో, ఇట్లా దారం అదంతా తీసి బ్యాట్ ఇరిగిపోదు. బ్యాట్ ఎక్కడంటే హ్యాండిల్ తర్వాత కిందన బేసున 2 సపరేట్ అయిపోతూ ఉంటాయి మ్యాక్స్, అలా ఇరిగిపోతూ ఉంటాయి. అలా ఇరిగిపోయినప్పుడు మళ్ళీ దాని లోపలికి దూర్చి దమ్మేసి గట్టికి పెడితే కొంచెం. ఓకే. సో వెళ్దామా? లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, బట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే వీళ్ళకి ఏదో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, అందుకని చెప్పేసి ఈ బయట నుంచి తిరగమని చెప్పారు. అటు నుంచి వెళ్ళేసి అట్లా వెళ్ళేసి వద్దాం ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం అట్లా నడుచుకుంటా. యాక్చువల్గా ఇది చాలా చిన్న ఉందన్నమాట స్టేడియము. మామూలుగా చిన్నగా ఇట్లా తడితేనే 6 పడేటట్టు ఉన్నది అనమాట, అంత చిన్న ఉన్నది. సో మామూలుగా మన ఇంటి దగ్గర ఉంటుంది అనమాట స్టేడియం, సేమ్ అంతనే అనిపిస్తుంది. బట్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పనోళ్ళు ఉన్నారు. అరే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను క్రికెట్ గ్రౌండ్లోకి అడుగు పెట్టడము. ఇంటర్నేషనల్ స్టేడియం అన్నమాట. హలో మై ఫ్రెండ్, హలో. సో ఇటు సైడు క్రికెట్ నెట్లు ఉన్నాయన్నమాట, అది అక్కడ చూస్తున్నారు. అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ నెట్లు అనేటివి ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేసుకోవట్లేదు. ఇటు సైడ్ ఏమో కొంతమంది కూర్చోడానికి అని చెప్పేసి ఉంది. అటు సైడు ఈ స్టేడియం కెపాసిటీ కూడా చాలా చాలా తక్కువ ఉంది. మామూలుగా ఇట్లా వాటర్ ఉన్నా కూడా వీళ్ళు ఇందులోనే డైవ్ చేసి క్యాచ్లు పడతారు అనుకుంటా. పెద్ద క్రికెటర్స్ ఉన్నారు కదా, పాండ్యా, రోహిత్ శర్మ, వీళ్ళందరూ ఇక్కడ ఆడారని చెప్తున్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ రోడ్ రోలర్ ఉంది ఫ్రెండ్స్. రోడ్ రోలర్ ఇక్కడ నుంచి అదిగో అక్కడ ఒక రోడ్ రోలర్ ఉంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ని మంచిగా మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి అది అక్కడ కొంతమంది కూర్చోడానికి, అది అక్కడ. సో చూస్తున్నారా, ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అని ఉన్నది. అది నాకు తెలిసి విఐపి లాంజ్ అనుకుంటా. విఐపి పీపుల్ అందరూ అక్కడ నుంచే చూస్తారు. ఈ క్రికెట్లు ఆడేవాళ్ళు కూడా ప్లేయర్స్ అక్కడ నుంచే వస్తారు కావచ్చు. పిచ్ వెళ్ళేసి చూద్దాము. ఓకే. సో అటు సైడ్ ఒక స్కోర్ బోర్డ్ ఉంది, అది అక్కడ ఉంది చూస్తున్నారా, అక్కడ స్కోర్ బోర్డ్ ఉంది. అటు సైడ్ విఐపి లాంజ్ ఉన్నది చూస్తున్నారు కదా మొత్తము. అటు సైడ్ కూడా ఒక విఐపి లాంజ్ ఉన్నది. సో అది నో ప్రాబ్లం. ఓకే.
సో వీడియో అలౌ లేదు, మాకు ఈ పర్మిషన్ ఇవ్వడానికే చాలా చాలా రిక్వెస్ట్ చేసినాం అనమాట. చాలా మంది జింబాబ్వే క్రికెట్ స్టేడియం, జింబాబ్వే ప్లేయర్ వాళ్ళ ఇల్లులు అది ఇది అని చెప్పేసి బాగా మెసేజ్ చేసేసరికి ఇక్కడికి వచ్చిన. సో ఫైనల్గా అయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేను నడుస్తున్న ఫ్రెండ్స్. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అది అక్కడ కూడా జింబాబ్వే అండ్ నమీబియా ఫైనల్స్. సో అటు ఇటు సైడ్ ఏమో విఐపి లాంజ్ ఉంది. సో భలే ఉన్నది, మీకు స్టేడియంని ఇంకోసారి మళ్ళీ చూపిస్తాం. యాక్చువల్గా పిచ్ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళందరూ క్లీన్ చేస్తున్నారు అనమాట. సో మనము అలా లేదు మనకి. అండి ఇక్కడ విఐపి పీపుల్ కూర్చొని మామూలుగా అటు సైడ్ ఒక కాఫీ షాప్ ఉంది, మంచిగా చూసేటప్పుడు కాఫీ తాక్కుంటా బియర్ తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఇవేమంటారు ఎండ తగలకుండా మంచిగా గొడుగులు అనేటివి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, బట్ కాకపోతే చాలా చిన్న ఉంది ఫ్రెండ్స్ క్రికెట్ స్టేడియం మాత్రం. గాల్లే స్టేడియం బాగా పెద్ద ఉంది అండ్ కాబూల్ స్టేడియం కూడా చాలా పెద్ద ఉంది, బట్ ఇది మాత్రం చాలా చిన్న ఉన్నది. సో అది ఓ ఓ ఓ ఓ ఇదిగోండి ఆర్కిటెక్చర్ అంతా ఓల్డ్ ఉన్నది. 1919 అంటే ఎంత ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది? 1900లో అంటే దాదాపు 120 సంవత్సరాల స్టేడియం ఫ్రెండ్స్ ఇది. సో 1902లో కదా టైంలో అయితే ఇది గ్రౌండ్ ఏర్పడింది. కాకపోతే దీనికి ఇంటర్నేషనల్ మ్యాచ్లు అవి అవుతాయి, దీన్ని ఒక గ్రౌండ్ కింద కన్సిడర్ చేసింది ఏంటంటే 1990 ఆ టైంలో. ఫ్రెండ్స్ యాక్చువల్గా దీని కెపాసిటీ తక్కువ అయినప్పటికీ కూడా యాక్చువల్గా మీకు ఇంట్రెస్టింగ్ విషయం అనేది చెప్పడం మర్చిపోయినా, ఇది సీ లెవెల్ నుంచి పైన ఉంది. సో అందుకని చెప్పేసి మనం ఒక బాల్ కొట్టినా కూడా ఇట్లా స్పీడ్గా మనకి ఈ బౌండరీ వైపు అయితే వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అటు సైడ్ కూడా ఒక స్కోర్ బోర్డు ఉంది, ఇటు సైడ్ కూడా ఒక స్కోర్ బోర్డు ఉంది, రెండు ఉన్నాయి. సో అటు సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇది మామూలుగా యూజువల్గా స్టేడియంస్ సిటీకి కొంచెం దూరంలో ఉంటాయి కానీ ఇది మాత్రం సిటీ మధ్యలో ఉంది. మనకి ఇటు సైడ్ ఒక రోడ్ ఉంది, అటు సైడ్ ఏమో ప్రెసిడెంట్ హౌస్ ఉందంట. సో మంచి సెంటర్లో ఉంది ఈ స్టేడియం అయితే. అక్కడ పిచ్ తడవకుండా వాటిపైన కవర్లు కట్టేశారు. సో యాక్చువల్లీ ఒక డౌట్, ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసినా నేను చాలా తక్కువ క్రికెట్ మ్యాచ్లు చూస్తాను. కాకపోతే స్టేడియంలో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, పెప్సీ ఇట్లా ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో ఇట్లా పెయింట్ వేస్తారా లేకపోతే దాని మీద ముగ్గేస్తారా తెలియదు. ఎవరైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఆ డౌట్ ఉంది, అసలు వీళ్ళు ఎట్లా ఈ అడ్వర్టైజ్ చేస్తారని చెప్పేసి. మామూలుగా మళ్ళీ క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ మనకి బ్లాక్ స్క్రీన్ వేస్తారు, మనకి అటు సైడ్ ఉంది కదా అక్కడ అటు సైడ్ ఒక బ్లాక్ స్క్రీన్ వేస్తారు, ఇటు సైడ్ ఒక బ్లాక్ స్క్రీన్ వేస్తారు. యాక్చువల్గా బ్లాక్ స్క్రీన్ కాకుండా అక్కడ బ్లాక్ కలర్ గేటే ఉందన్నమాట. ఎందుకంటే మనకి బౌలర్ బాల్ వేసినప్పుడు ఈ బ్యాట్స్మెన్కి కనిపించాలి కదా, అందుకని చెప్పేసి అట్లా పెడతారంట. సో మనకి క్రికెట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా కొన్ని చాలా చాలా విషయాలు అనేటివి తెలుస్తున్నాయి. బట్ నాకు ఈ గ్రౌండ్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది, గ్రీన్ కలర్లో చాలా బాగుంది. లాస్ట్ టైం మనం ఒక 1 month ముందు వచ్చేది ఉంటే మాత్రం మనము Under-19 మ్యాచ్ కూడా చూసేవాళ్ళం దగ్గర నుంచి. సో చూడండి, ఆడియన్స్కి క్రికెటర్స్కి ఇట్లా మాట్లాడుకోవచ్చు. మన గ్రౌండ్లో అయితే ఇట్లా పెద్ద పెద్ద కంచెలు పెట్టేస్తారు కదా, మామూలుగా క్రికెటర్స్ని పిలుస్తూ ఉంటారు, హార్దిక్ విరాట్ అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఫోటో కూడా సెల్ఫీలు కూడా దిగవచ్చు, అంత దగ్గర ఉందన్నమాట ఈ బౌండరీ లైన్. సో వీటికి ఏం ఇట్లా కంచెల్ లాంటివి ఏం లేవు, మనము ప్లేయర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు ఈజీగా. ఫ్రెండ్స్ మనం అటు సైడ్ క్రికెట్ స్టేడియం చూసినాం కదా, క్రికెట్ స్టేడియం పక్కనే గోల్ఫ్ స్టేడియం ఉంది, అది కూడా చూద్దాము. యాక్చువల్గా ఇది కూడా చాలా హిస్టరీ ఉన్న గోల్ఫ్ క్లబ్ అనమాట. సో మామూలుగా చాలామంది ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటారు. మా క్రికెట్ కంటే ఎక్కువ ఈ గోల్ఫ్ రబ్బీకి మామూలుగా చాలా కంట్రీస్లలో క్రేజ్ ఉంటుంది. సో ఇవన్నీ లోపలికి వెళ్ళడానికి యూజ్ చేసే వెహికల్స్ అనమాట. ఇక్కడ ఒక స్టోర్ ఉంది, సో స్టోర్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే గోల్ఫ్ క్లబ్ యూజ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రాయల్ హరారే గోల్ఫ్ క్లబ్ 1898లో దీన్ని కట్టారనమాట. సో యాక్చువల్గా ఇది
ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 128 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా మటుకు కార్లు వాడరు, ఫుడ్ డెలివరీకి బైక్స్ వాడతారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది ఫుడ్ డెలివరీదే. సో ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టిర్రు అండ్ ఆల్రెడీ మనం పర్మిషన్ తీసేసుకున్నాము. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి ఇవి గోల్ఫ్ ఆడడానికి యూజ్ చేసే బ్యాట్లు అన్నమాట. ఇగో ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్, మొత్తం ఐరన్వే, స్టెయిన్లెస్ స్టీల్వి, కొంచెం వెయిట్ ఉంటాయి. అండ్ గ్రౌండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నదో. అక్కడ కొంతమంది ఆడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సెకండ్ అంటే లాస్ట్ వెనస్డే ఇక్కడ టోర్నమెంట్లు అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ వెనస్డే రోజు ఇక్కడ టోర్నమెంట్ అంటే గేమ్స్ అనేటివి అంటే పోటీలు నిర్వహిస్తారంట. సో నేను ఫస్ట్ టైం అంటే నేను వచ్చిన రోజు ఇక్కడనే ఒక చిన్న వర్క్ ఉందని చెప్పేసి వచ్చినా కానీ డీప్గా చూడడానికి వీలు కాలేదు. బట్ ఇప్పుడు మాత్రం డీప్గా మనము చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఒక బ్రదరు ఏం చేస్తున్నారంటే ఇదిగోండి ఎక్విప్మెంట్ చూడండి ఎట్లున్నదో. బట్ భలే ఉన్నది. వీటిని పట్టుకొని ఆ వెహికల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బగ్గీ లాంటివి, అందులో మనము ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపు చాలా మంది వైట్ పీపులే కనిపిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు వైట్ పీపుల్ ఉన్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ వైట్ పీపుల్ అనేటోళ్ళు వెళ్ళలేదు అనమాట. బ్రిటిష్ పీపుల్ ఇక్కడనే ఉన్నారు. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ వైట్ పీపుల్ కూడా చాలా మట్టుకు కనిపిస్తారు. సో అది ఇదిగోండి చాలా చాలా గ్రీన్గా చాలా బాగుంది. మామూలుగా బాల్ కొడతారు, దాన్ని ఎత్తుక్కుంటూ తిరుగుతారు. నాకు ఈ గోల్ఫ్ అంటే ఒక విషయం అయితే గుర్తొచ్చింది. నాకు చిన్నప్పుడు నేను ESPNలో గోల్ఫ్ ఇది చూసేదాన్ని. ఓకే, టోర్నమెంట్ జరుగుతుంటాయి కదా, చూసేటప్పుడు నాకు ఒక పర్సన్ బాగా నచ్చేవాడు అనమాట. అతని పేరు టైగర్ వుడ్. ఈ టైగర్ వుడ్ ఈ గోల్ఫ్కి చాలా ఫేమస్ పర్సన్ అన్నమాట. మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, ధోని ఇట్లా ఆయన కూడా చాలా మంచి ప్లేయర్ అనమాట టైగర్ వుడ్. సో ఆయనను చూసినప్పుడల్లా నాకు మంచి అనిపించేది. నేను ఇక్కడ స్పోర్ట్స్ మ్యాగజైన్ వచ్చేదనమాట, అందులో కట్ చేసుకొని ఆ పిక్చర్ని నా బుక్స్లలో పెట్టుకునేదాన్ని. ఆయన నాకు ఎందుకో పాజిటివ్గా ఆయన ఫేస్ చూస్తేనే మంచి అనిపించేది, కొంచెం ఎనర్జెటిక్గా. సో నాకు అప్పుడు ఈ గేమ్ గురించి అంత తెలియదు, ఈ రూల్స్ తెలియదు. కాకపోతే నాకు టీవీలో స్పోర్ట్స్ పర్సన్లో చూసిన ఇన్స్పైర్ అయిన ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే టైగర్ వుడ్. దాని తర్వాత విరాట్ కోహ్లీని చూస్తే మంచి అనిపిస్తుంది, ఆయన డిసిప్లిన్ అట్లా. ఈయనకు రీజన్ తెలియదు, కాకపోతే నాకైతే ఇన్స్పైరింగ్ పర్సన్ గోల్ఫ్లో మంచి అనిపిస్తుంది అనమాట. కొంతమందిని చూస్తే రీజన్స్ ఉంటాయి అనమాట నచ్చడానికి. సో అట్లా ఆ పర్సన్ టైగర్ వుడ్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదిగో గ్రౌండ్లో అది అక్కడ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఎందుకంటే ఇదంతా మొత్తము ఫారెస్ట్ ఏరియానే కాబట్టి. ఫ్రెండ్స్ ఈ బాల్ వచ్చేసి బాల్ పేరు ఏంటో నాకు తెలియదు. గోల్ఫ్ బాల్, ఇది గోల్ఫ్ బాల్. ఇది వచ్చేసి పాట. సో దీంతో ఈ రంధ్రంలోకి వేయాలి. ఏ రంధ్రం? నవరంధ్రాల్లోకి అదే పెడతారు. రంధ్రం ఎదురుగా ఉందని గట్టి బాధ నా బుర్రబక్కడి పోద్ది. చాలా గట్టిగా ఉంటుంది ఆ బాల్. ఏంటి అన్ని రకాలుగా తిరుగుతుంది, రౌండ్ తిరుగుతూ కొడతావా ఏంటి? కొట్టు. పడతావు నేరుగా. లెగ్స్ ప్యారలలో పెట్టాలా? ఓకే, ఇన్ని సొల్లు చెప్తా అంటే అది బొక్కలోకి పడదు. ఓకే, ఆహా అట్లా. అబ్బా బా ఎంత సూటిగా చూసావా, కనీసం అటువైపు వెళ్ళలేదు అది. సరే చూద్దాం పోనీ. మనము వెళ్ళేటప్పుడు క్లబ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక స్టోర్ ఉంది కదా, ఇదంతా గోల్ఫ్. హలో. సో గోల్ఫ్ ఆడే బ్యాట్లు ఉన్నాయి అండ్ ట్రాలీలు ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. సో లేడీస్కి సంబంధించిన ఈ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా ఆడేటప్పుడు,
యూజువల్గా నాకు ఈ గోల్ఫ్ ఆడేటప్పుడు మొత్తం చాలామంది షార్ట్సే వేర్ చేస్తారు, కంఫర్టబుల్ కోసమా మరి డ్రెస్ కూడా ఏంటి అని తెలియదు. మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయి. స్టోర్ అయితే కొంచెం పెద్ద ఉంది అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. సో మెయిన్గా ఇవన్నమాట ఈ ట్రాలీలు చాలా మట్టుకు ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక ట్రాలీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ బ్యాట్లు. సో ఒక్కొక్క దానికి డిస్టెన్స్ ప్రకారం ఒక్కొక్క బ్యాట్లు అనమాట. షార్ట్ డిస్టెన్స్కి అయితే చిన్నది, లాంగ్ డిస్టెన్స్కి అయితే పెద్దది. ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాట్ అన్నమాట ఇది. సో ఇది చూస్తున్నారు కదా, అక్కడ క్యాప్లు ఉన్నాయి అండ్ చిన్న డిస్టెన్స్కి ఇదిగోండి చిన్న ఉన్నాయి. సో ఇవన్నీ బ్యాట్లు. సో అటు సైడ్ షూస్ ఉన్నాయి, మామూలుగా ఎవ్రీ ప్లేస్లో దొరికేటివే షూస్. బయటికి వెళ్ళిపోదాం. ఇది సో నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడో మనము టీవీలో మాత్రమే చూస్తాము, ఇట్లాంటి గోల్ఫ్ క్లబ్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయా లేవో నాకు తెలియదు. ఫార్ములా 1 అండ్ గోల్ఫ్ క్లబ్లు, టెన్నిస్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి మనకు యూజువల్గా కనిపించవు. ఇగో ఇది అటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉంది ఫ్రెండ్స్. రెస్టారెంట్ ఉంది అండ్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరైనా దెబ్బలు తగ్గినాయి అనుకోండి, అక్కడ మనకి ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. సో అది క్రికెట్ స్టేడియము అండ్ గోల్ఫ్ స్టేడియము. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. గోల్ఫ్ ఇట్లా మీకు ఏమైనా ఐడియా ఉంటే అందులో కూడా మీకు ఎవరి ఫేవరెట్ పర్సన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సిటీ నుంచి మళ్ళీ మన ఇంటి సైడ్ అయితే వెళ్తున్నా. చూడండి ఎంత మంచిగా ఉందో. ఆఫ్రికాలో సన్సెట్ సన్ రైజ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫ్యూయల్ స్టేషన్కి వచ్చినాం అనమాట, ఫ్యూయల్ నింపుకుందామని చెప్పేసి. పెట్రోల్ కాస్ట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, పెట్రోల్ అయితే 1.71. అండ్ ఇంకో విషయం ఏంటంటే జింబాబ్వేలో మనము యూజువల్గా మనం గ్యాస్ అయిపోయింది అనుకో ఏం చేస్తాం, గ్యాస్ స్టేషన్కి ఫోన్ చేసి బుక్ చేసి మనం వెయిట్ చేసి మనము గ్యాస్ సిలిండర్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం జింబాబ్వేలో అలాంటి అవసరమే లేదు. మనం ఎంటీ గ్యాస్ బండ ఉంటుంది కదా, సిలిండర్, అది తెచ్చుకొని మనంతట మనమే నింపుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత అంటే 1.71 అంటే 110 రూపాయలు ఏమో. సో 110 రూపాయల కేజీ అనమాట. 7 kgs 20 kgs అట్లా సిలిండర్స్ ఉంటాయట. ఇదిగోండి జువా అని చెప్పేసి ఇక్కడ మాత్రమే గ్యాస్ అనేది దొరుకుతుంది. ఇదిగోండి మనం చెక్ చేసేసుకొని ఇక్కడ నింపే వాళ్ళు ఉంటారు, మనం డబ్బులు ఇచ్చేసి మనం నింపుకోవచ్చు. అక్కడ 1.55 cents ఉందన్నమాట. పైన ఇగో ఇలా ఉందన్నమాట. సో ఇట్లాంటి మనకి ఓన్లీ ఈ ఫ్యూయల్ స్టేషన్లోనే ఉంటాయి అన్నమాట. అట్లా నింపుకోవచ్చు. పెద్ద ట్యాంకా ఏడుంది బ్యాక్ సైడా? అదిగోండి బ్యాక్ సైడ్ ఇవి ఉన్నాయి చూసారా ట్యాంకులు. ఇదిగోండి ట్యాంకులు మాత్రం ఇదిగో ఇలా ఉందన్నమాట. సో ఇందులో నుంచి వచ్చేస్తుంది, మనం నింపుకోవచ్చు. దానికి అటాచ్ చేసి పెట్టారు అనమాట. సో అది సో సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ఏరియా దగ్గరికి ఏంది వ్యాను అది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ భోజనం చేస్తున్నప్పుడు యూజువల్ గా గవ్వలు ఎప్పుకుంటాం కదా. సో గవ్వలంటే పాపడాలు. అదే పాపడు అంటే అది వేరు. పాపడు కాదు, పాపడాలు. ఇక గొట్టాలు వేలు పెట్టుకుంటాం, వేలు పెట్టుకుంటాం, అక్కడ పెట్టుకుంటాం. సో అవి ఏపారు. ఏపితే ఎంత డబ్బా ఉంది, ఆ డబ్బా మొత్తంలో ఎదుగుతుంది. ఏం ఎదుగుతుందా అని చూస్తే అన్ని పింక్ కలర్ తీస్తుంది అందులో నుంచి. అందులో కూడా రంగు అంటే డిస్క్రిమినేషన్. గవ్వల్లో కూడా డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బోటీలు అన్నంతో పప్పు అన్నంతో పాటు సైడ్ వేపారు కదా అవి. అందులోని పింక్ నాకు వెయ్యవా అంట. అందులో కూడా పింక్. అయ్యో పింక్ కలర్ ఇష్టం నాకు, బ్లాక్ ఇష్టం. వైట్ అన్నం తిన్నాం మా ఇంకోసారి. యాష్ కలర్ ఇష్టం, అందుకని తీసుకుంటామ్మా. అదే వైట్ అన్నం తినడం మానే. పింక్ కూరలే, పింక్ కాయగూరలే తిను, పింక్ సంబంధించినవి తిను. సరే వైట్ బ్లాక్ ఇలాంటి రంగుల్లో తిన్నాం అయిపోతుంది. నేను ఇందాక మేము ఏం చేసినామని అంటే అక్కడ ఒక లోకల్ బార్బర్ షాప్కి వెళ్ళినాం అనమాట కటింగ్ చేయించుకోవడానికి. మనీ చేయించుకున్నాడు. అండ్ నాకు కూడా ఈ ఫ్రంట్ కొంచెం పెద్దగా అయిపోయింది, అందుకని చెప్పేసి కొంచెం చిన్నగా కట్ చేయమంటే కట్ చేసేసారు. మనం ఫుల్ లెంత్ హెయిర్ కట్ వీడియో అయితే లుసాకాకు జింబాబ్వేకి వెళ్ళిన తర్వాత చేయించుకుంటా. సో ఆ వీడియో అయితే చేస్తా. నేను ఈ మన ప్లేస్కి అయితే వచ్చేసిన. సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసినాం. అదేంటి
క్యాపిటల్ సిటీ హరారేలో. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.